బాలరాజు. హలో. నమస్కారం. నమస్తే అన్న, ఎలా ఉన్నావే? బాగున్నా. విషయం ఏంటంటే, రోజు రోజుకు శివబాలకృష్ణ చేసిన విషయాలు కానీ, లేకపోతే తన డిపార్ట్మెంట్లో జరిగిన అరాచకాలు కానీ, ఈరోజు ప్రజల ముందు ఈడీ సిబిఐ పెడుతున్న అంశాలు కానీ, తను ఒక్కొక్కటిగా ఒక స్టేట్మెంట్, కన్ఫెషనల్ స్టేట్మెంట్గా ఇస్తున్నట్టుగా సమాచారం. దీంతో పాటు సోమేష్ కుమార్తో పాటు సంబంధిత మినిస్టర్ కేటీఆర్ దీన్ని నడిపించింది కాబట్టే కేటీఆర్నే ఎవరిని పట్టించుకోకుండా, సోమేష్ కుమార్ని పట్టించుకోకుండా, ఇతర ఉండే ఎంప్లాయీస్ని ఎవరిని పట్టించుకోకుండా నన్ను మాత్రమే ఎందుకు దోషిగా పరిగణిస్తున్నారు, నేను మాత్రమే తప్పు చేసిన వాళ్ళు, మీరు తప్పు చేసిన వాళ్ళని ఎందుకు రివర్స్ క్వశ్చన్లు వేస్తున్నట్టు సమాచారం. నిజంగా వీళ్ళందరూ ఉన్నట్టని మీరు అనుకుంటున్నారా? లేదు అనుకుంటే ఇంత జరిగిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఏం మాట్లాడకపోవటం, అంటే ప్రతి చిన్నదానికి ఓవర్ రియాక్ట్ అయ్యే కేటీఆర్ మరి ఈ విషయం లోపల ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? ఒకటి వచ్చేసేమో దోషులను శిక్షించాలి, ఇంకా ఎవరెవరు ఉన్నారో, ఏ డిపార్ట్మెంట్లు ఉన్నారో పట్టుకోమని అని చెప్పటం లేదు. అలాగని శివబాలకృష్ణ తను చేసిన తప్పుని డెఫినెట్గా శిక్ష పడాలి అని కూడా డిమాండ్ చేయటం లేదు. ఈ కన్ఫ్యూజన్ లోపల బీఆర్ఎస్ ఉందని అనుకుందాం మనం. ముందుగా జయరాం గారు, మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ పెద్దలకి నమస్కారం. ఇవాళ రాజ్ న్యూస్ ద్వారా సమాజానికి కానీ ప్రేక్షకులుగా అందించేది మనం ఏంటంటే, ఇవాళ అవినీతి కేసులో పట్టుబడినటువంటి శివబాలకృష్ణ సంబంధించి అది ఆయన చేసినటువంటి వ్యవహారాలు, వారికి సంబంధించినటువంటి తాలూకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఇవాళ ఏసీబీ దాంట్లో ఉన్నవి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. వారి ఇన్వెస్టిగేషన్లో ఏం సమాచారం ఇస్తూ ఉన్నారు, ఎటువంటి ఆలోచనలు వారితో పంచుకుంటా ఉన్నారు అనే అంశం అనేది బీఆర్ఎస్ పార్టీకి కానీ మాకు కానీ వ్యక్తిగతంగా సంబంధం లేదు. వారు ఒకవేళ ఎటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినారో ఆ స్టేట్మెంట్స్ ఆధారాలు ఏంటి, దాని ప్రకారం ఏ విధంగా ప్రభుత్వం విచారణ చేస్తుంది అనేది ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది తప్ప దానికి కేటీఆర్ గారికి లింక్ పెట్టడం, దానికి బీఆర్ఎస్ పార్టీకి లింక్ పెట్టడం అనేది సమంజసం కాదని రాజ్ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇలా అనేక అంశాలు, ఇలా కాళేశ్వరం పైన కూడా, కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన, గత ప్రభుత్వం పైన ఈ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు తప్ప దానిలో నిగ్గు తేల్చిన అంశాలు అనేవి కూడా ఏవి కూడా బయటకు వచ్చే సందర్భాలు లేవు. ఇలా డ్యామ్ సేఫ్టీ అధికారులు వచ్చినారు, ఏదో నివేదిక ఇచ్చినారని చెప్పేసి చిల్వలు పల్లలుగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఏదో ఏసీబీ పోయింది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అన్నారు. ఒకసారి ఏసీబీ ఇన్వెస్టిగేషన్ పోయింది అంటున్నారు, ఒకసారి సమాచారం మాకు ఏమి అప్లికేషన్ ఏమి చేయలేదు, ఇది విచారణ చేయమని చెప్పేసి మరొకసారి చెప్తా ఉన్నారు. తదనంతరం విద్యుత్ సంబంధించినటువంటి ఒప్పందాల పైన చిల్వలు పలవలుగా అసెంబ్లీలో ప్రచారం చేసినారు, తదనంతరం బయట కూడా ప్రచారం చేసినారు. దానికి సంబంధించి ఇవాళ కాళేశ్వరం సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఏసీబీలో పట్టుబడ్డ అధికారుల విషయంలో కావచ్చు, అదే విద్యుత్ ఒప్పందాల విషయంలో కావచ్చు, ఒకవైపు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా శాసనసభ్యులు చిరుసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు, అదేవిధంగా మా సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు, వీళ్ళు ముగ్గురు అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేసినట్టు స్పష్టంగా చెప్పినారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే చిల్వల పలులుగా అబద్ధాలను ప్రచారం చేయడం కాదు, ఈ జరిగినటువంటి దాంట్లో ఎటువంటి జరిగిందని దాన్ని నిగ్గు తేల్చండి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని చెప్పేసి స్పష్టంగా మేము, మా మాజీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్యేలు చెప్తా ఉంటే దాని మీద ఎటువంటి విచారణ చేయకుండా దుష్ప్రచారం చేయడం అబద్ధం అని చెప్తా ఉన్నాను. బాలరాజ్ అన్న, దీంట్లో భరత్ అనే వ్యక్తి, భరత్ అనే ఒక పర్సన్ బినామీగా ఉండేసి ఆయన పేరు మీద 3 లాకర్లు ఏసీబీ వాళ్ళు ఓపెన్ చేసిండ్రు అనేది ఒక అంశం. మరొక అంశం వచ్చేసి ఈయన బినామీలకు 2 హోండా సిటీ కార్లు కొనిచ్చిండు అనేది మరొకటి. సో ఇన్ని జరుగుతున్నా కూడా నిజంగా కనుక కేటీఆర్ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, కేటీఆర్కున్న ఓవర్ రియాక్షన్కి, కేటీఆర్కున్న అతిశేషులకి మరి ఇక్కడ కూడా అవి కనిపించాలి కదా. 10 సంవత్సరాలుగా, తను 9 సంవత్సరాలుగా ఒక పర్సన్ని ఒకే డిపార్ట్మెంట్లో, మనము అంత చదువుకున్నాం, మీరు విద్యావంతులు, ఉద్యమకారులు, సేమ్ టైం వచ్చేసి మీరు అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు, అంటే ఇక్కడ ప్రజల కోసము చాలా క్లియర్గా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వ్యక్తులు, గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవడం కోసము అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు. మరి మనం సహజంగా మనం మాట్లాడుకోవాలంటే మరి కేటీఆర్ ఇప్పటివరకు ఏం మాట్లాడతలేడు. 9 సంవత్సరాలు ఒక్కటే సీట్లో ఉంటాడు సోమేష్ కుమారు ప్లస్ ఈయనే శివబాలకృష్ణ. అంటే ఇన్ని రోజులు వీళ్ళని ఎందుకు అక్కడ పెట్టాలి? 3 సంవత్సరాలు అయితే ట్రాన్స్ఫర్ ఇవ్వాలి, అదేం లేదు. ఆ సీటుకు ఫెవికాల్ రాసుకొని కూర్చున్నట్టుగా
ఇక్కడ వీళ్ళ జాగిర్ ఏదో ఉన్నట్టుగా ఇక్కడే కూర్చుంటే దాన్ని స్టేజ్ కూర్చుంటే దీన్ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే వీళ్ళు కాపలా కూర్చొని వచ్చింది కాజేసేసి పంచుకోవడం కోసం కూర్చోబెట్టుకున్నారా? నిజంగా ప్రజల కోసమే ఒక ఎంప్లాయీ కావాలనుకుంటే ఈ ఎంప్లాయీ తప్పితే రాష్ట్రంలో ఇంకోళ్ళు దొరకరా? ఒక సోమేష్ కుమార్ లాంటి ఐఏఎస్ లేడా? అంతకంటే గొప్ప ఐఏఎస్ లేరా? ఇంతమంది ఐఏఎస్ల 200 మంది ఐఏఎస్లలో ఇంకా మిగతా వాళ్ళు ఐఏఎస్లు కారా? ఇక్కడ ఒక డైరెక్టర్ 1994 లోపల సెలెక్ట్ అయ్యి గ్రూప్ 1 సెలెక్ట్ నుంచి వచ్చిన ఒక డైరెక్టరు, గ్రూప్ 1 ఆఫీసరు. ఇంతకంటే మన దగ్గర గ్రూప్ 1 ఆఫీసర్ లేరా? అంటే ఇవన్నీ చూస్తుంటే ఈ అనుమానాలు మనకు రావటం లేదా?